Hello everyone, welcome to Compete Minds and welcome to the Hindu editorial analysis session, which will help the students learn vocabulary, grammar and context. And the main intention of this program is to help you learn vocabulary, grammar and context, which will help you to answer English questions very easily in English subject for various competitive examinations. First, we'll start with vocabulary. So in every video and every session, I always tell you one thing, vocabulary plays a major role in answering these English examination sections. సో ఈ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ సెక్షన్స్లో మీకు ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా vocabulary మీద కమాండ్ ఉండాలి. సో వాట్ ఆర్ దే అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఫిల్లర్స్, క్లోజ్ టెస్ట్, వర్డ్ యూసేజ్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్. వీటిలో ఖచ్చితంగా vocabulary మీద మీకు కమాండ్ ఉంటేనే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, లేదంటే డిఫికల్ట్గా ఉంటుంది. The words which you are taking, the vocabulary which you are taking from the editorial along with synonyms, antonyms, examples, అవే మీకు ఎక్కువగా యూజ్ అవుతాయి మోస్ట్లీ. ఒక 3 months కరెక్ట్గా అంటే ఆ వర్డ్స్ని రెగ్యులర్గా మీరు చూస్తూ వీడియోస్ చూస్తూ ఆ నోట్స్ పెట్టుకున్నట్లయితే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఆటోమేటిక్గా కనబడుతుంది. ఓకేనా? అండ్ వీఆర్ ఆల్సో ఇంప్రూవింగ్ దిస్ సెక్షన్. సో స్టార్టింగ్ కాబట్టి ఇంకా మీకు ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఓకే, లెట్స్ బిగిన్ ద సెషన్. సో లుక్ ఎట్ ద ఫస్ట్ వర్డ్, లాగ్. లాగ్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి నౌన్ అవుతుంది అండ్ వర్బ్ కూడా అవుతుంది. సో లాగ్ అంటే మీకు తెలిసిన లాగ్ ఐడియా ఉంది కదా. సో ఆ లాగ్ కాదు, ఇక్కడ కాంటెక్స్ట్లో మనకి వర్బ్ ఫామ్ ఇచ్చాడు, అంటే కాంటెక్స్ట్ బట్టి మనం వెళ్తున్నాం. సో కాంటెక్స్ట్లో మనకు వర్బ్గా ఇచ్చాడు, అంటే వర్బ్ ఏం తెలుస్తుంది, యాక్షన్ తెలియజేస్తుంది. ద మీనింగ్ ఆఫ్ దిస్ లాగ్ ఈస్ టు అఫీషియల్లీ రికార్డ్ సంథింగ్. అఫీషియల్గా రికార్డ్ చేయడం అంటే రికార్డ్స్ డాటాని స్టోర్ చేయడం, రికార్డ్ చేయడం అంటారు కదా, ఇదనమాట. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లాగ్ అంటే ఇక్కడ టు అఫీషియల్లీ రికార్డ్ సంథింగ్ అని వస్తుంది. లుక్ ఎట్ ద సినోనిమ్స్, దే ఆర్ registered, focus on this one, okay na? Record, make a note of, jot down. So antonyms వచ్చేసి మనకు erase, delete, forget and omit. So what is the meaning of log here in this context? మనకి to officially record something. And look at the example. She logged the results of the test. ఆమె ఏం చేసింది, టెస్ట్ యొక్క రిజల్ట్స్ ని రికార్డ్ చేసింది, అంటే స్టోర్ చేసింది ఎక్కడ, ఇంటూ ద కంప్యూటర్ సిస్టమ్ అంటాడు. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లాగ్ హియర్? టు రికార్డ్ సంథింగ్, టు అఫీషియల్లీ రికార్డ్ సంథింగ్. నెక్స్ట్ వర్డ్, ఎరాటిక్. ఎరాటిక్ ఇస్ అన్ అడ్జెక్టివ్ ఫార్మ్. ఎరాటిక్ అంటే ఇర్రెగ్యులర్, నాట్ రెగ్యులర్ అనమాట. సో నాట్ ఈవెన్ ఆర్ రెగ్యులర్ ఇన్ ప్యాటర్న్ ఆర్ మూమెంట్, దట్ మీన్స్ అన్ప్రిడిక్టబుల్, అనుకోకుండా, అన్ప్రిడిక్టబుల్ అనే మీనింగ్ అనమాట. ఎరాటిక్ రెయిన్స్ అని ఇచ్చాడు, కాంటెక్స్ట్ మనకి ఎరాటిక్ రెయిన్స్ అని ఇస్తాడు, అంటే అన్ప్రిడిక్టబుల్ రెయిన్. ఇప్పుడు వర్షాలు వస్తే వర్షాలు ఇప్పుడు రావో తెలియదు అనమాట. సో ఎరాటిక్ అంటే అన్ప్రిడిక్టబుల్ ఇక్కడ. సో సినోనిమ్స్ చూడండి, కాప్రీషియస్ అంటే సడన్ చేంజ్ అయ్యేదాన్ని మనం కాప్రీషియస్ అంటాం. పికిల్. నెక్స్ట్ ఇన్కన్సిస్టెంట్, ఇర్రెగ్యులర్, టర్బులెంట్ అండ్ మ్యూటెంట్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. టర్బులెంట్ ఇవన్నీ మళ్ళీ మీకు రిపీటెడ్గా సినోనిమ్స్, యాంటోనిమ్స్ క్వశ్చన్స్లో వస్తాయి. నెక్స్ట్ యాంటోనిమ్స్ చూడండి, కన్సిస్టెంట్, predictable, regular. So what is the meaning of erratic అంటే irregular and unpredictable అని వస్తుంది. సో ఎగ్జాంపుల్ చూడండి, the stock market has been erratic. సో స్టాక్ మార్కెట్ ఎలా ఉందంటే కన్ఫ్యూజింగ్ గా ఉంది, అంటే అన్స్టేబుల్ గా ఉంది అంటున్నాడు. మేకింగ్ ఇన్వెస్టర్స్ నర్వస్ అంటే ఇన్వెస్టర్స్ ని భయభ్రాంతులకు గురి చేస్తుంది అంటున్నాడు. సో ఎరాటిక్ అంటే ఇక్కడ ఏంటి, అన్ప్రిడిక్టబుల్. సో ద స్టాక్ మార్కెట్ హ్యాస్ బీన్ అన్ప్రిడిక్టబుల్ అండ్ మేకింగ్ ఇన్వెస్టర్స్ నర్వస్ అని చెప్తుంది. నెక్స్ట్ కర్బ్. కర్బ్ అంటే మనకి నౌన్ ఫామ్ అవుతుంది, ఇది వర్బ్ కూడా అవుతుంది. కర్బ్ నౌన్ ఫామ్ అంటే ఎడ్జ్. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో మనకు వర్బ్గా యూజ్ చేశారు. వర్బ్ అంటే యాక్షన్ తెలియజేస్తుంది కాబట్టి కర్బ్ అంటే మనకి ఏంటి, టు కంట్రోల్ చేయడము. టు కంట్రోల్ ఆర్ లిమిట్ సంథింగ్ దట్ ఈస్ నాట్ వాంటెడ్, అవసరం లేదు అనుకున్న దాన్ని కంట్రోల్ చేయడము, అంటే దాన్ని మనం లిమిట్ చేయడం అనమాట, రెడ్యూస్ చేయడం అంటాం మనం. సో కట్ చేయడం అంటారు కదా, నార్మల్ రిమూవ్ చేయడం అనమాట. సో కర్బ్ అంటే ఏంటి, టు లిమిట్ సంథింగ్ ఆర్ టు కంట్రోల్ సంథింగ్ దట్ ఈస్ అన్వాంటెడ్ అనమాట. సో సినోనిమ్స్ వచ్చేసి మనకు రిఫ్రెయిన్ అంటే స్టాప్, దూరంగా ఉండడం అనమాట. కంట్రోల్, లిమిట్, రెస్ట్రిక్ట్, సప్రెస్. అపోజిట్ వర్డ్స్ యాంటోనిమ్స్ చూడండి, ఖచ్చితంగా మీరు నోట్స్ వీడియో స్టాప్ చేసైనా నోట్స్ రాసుకోండి, ఓకేనా. నెక్స్ట్ యాంటోనిమ్స్ వచ్చేసి ఎంకరేజ్, అపోజిట్ వర్డ్స్, ప్రమోట్, రిలీజ్ అండ్ అలౌ. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కర్బ్ హియర్? So to control or limit something anamata which is unwanted. Synonyms చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, the government implemented new policies. గవర్నమెంట్ ఏం చేసిందట, న్యూ పాలసీస్ ఇంప్లిమెంట్ చేసిందట. దేనికి, టు కర్బ్ ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి, కంట్రోల్లో పెట్టడానికి న్యూ పాలసీస్ ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది అంటున్నాడు. నెక్స్ట్
స్క్యూ. స్క్యూ అనేది మనకి ఇక్కడ నౌన్ ఫామ్ అవుతుంది అండ్ వర్బ్ ఫామ్ అవుతుంది. సో మనకి కాంటెక్స్ట్ లో వర్బ్ ఫామ్ గా యూజ్ చేశాడు. స్క్యూ అంటే సడన్లీ చేంజ్ డైరెక్షన్ ఆర్ పొజిషన్, అంటే ఒకేసారి డైరెక్షన్ ని పొజిషన్ ని చేంజ్ చేసుకోవడానికి మనం స్క్యూ అంటాం. సో సినోనిమ్స్ వచ్చేసి మనకు వీర్, డీవియేట్, డైవర్ట్, జిగ్జాగ్. అపోజిట్ వర్డ్స్ వచ్చేసి మనకు స్ట్రెంగ్థెన్, అలైన్, స్టడీ, స్టేబుల్. సో ఇది అన్స్టేబుల్ అనమాట, ఇది అన్స్టేబుల్, ఇది స్టేబుల్ దానికి. సో అపోజిట్ వర్డ్. ఎగ్జాంపుల్ చూడండి, ద సడన్ గస్ట్ ఆఫ్ విండ్. సో ద సడన్ గస్ట్ ఆఫ్ విండ్ అయితే ఉందో మేడ్ ద అంబ్రెల్లా స్క్యూ సైడ్ వేస్. సో సడన్ గా వచ్చినటువంటి గాలులు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేశాయి అంబ్రెల్లాని, అంటే డైరెక్షన్ అంటే ఇక్కడ సైడ్ వేస్ అయ్యేలాగా చేశాయి అనమాట. అంటే ది మేడ్ ద అంబ్రెల్లాని డైరెక్షన్స్ ని చేంజ్ అయ్యేలా చేశాయి, అలా ఊగుతుంది కదా అలా అనమాట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్క్యూ అంటే మనకి టు చేంజ్ ద డైరెక్షన్ ఆర్ పొజిషన్. So you can understand the meaning of this sentence by reading it. Sure, no problem. Next one. Intersect. Intersect అనేది verb form. Intersect అంటే to cross or meet at a point. There are certain meanings, but ఈ కాంటెక్స్ట్ లో మనకి ఏంటంటే సో టు క్రాస్ ఆర్ మీట్ ఎట్ ఎ పాయింట్ అంటే ఒక పాయింట్ లో మీట్ అవ్వడము, ఓకే, ఆ వేలో క్రాస్ అవ్వడం అంటారు కదా, ఇలా ఇంటర్సెక్ట్ అవ్వడము, మధ్యలో ఇంటర్ అంటే ఏంటి ఇక్కడ మధ్యలో. సో ఇంటర్సెక్ట్ అంటే టు మీట్ ఎట్ ఎ పాయింట్ కానీ టు క్రాస్ అని వస్తుంది. సో సినోనిమ్స్ వచ్చేసి మనకు క్రాస్, మీట్, ఇవన్నీ గుర్తుంటే మీకు కాంటెక్స్ట్ అర్థం అవుతుంది. కన్వర్జ్, ఇంటర్ కనెక్ట్. అండ్ అపోజిట్ వర్డ్స్ ఏంటి, డైవర్జ్, సపరేట్, మిస్, అవాయిడ్. లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్. The interest of art and technology often intersect in modern design. So ఆ మోడర్న్ డిజైన్ లో ఆర్ట్ కానీ టెక్నాలజీ కానీ అఫెన్ వస్తాయి, డిజైన్ లో ఇప్పుడు కూడా ఉంటాయి, మోడర్న్ డిజైన్ లో ఉంటాయని చెప్తున్నాడు. సో ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆర్ట్ అండ్ టెక్నాలజీ అఫెన్ ఇంటర్సెక్ట్ ఇన్ మోడర్న్ డిజైన్ అంటాడు. సో వాట్ ఇస్ మీన్ ఇంటర్సెక్ట్ అంటే టు మీట్ ఎట్ ఎ పాయింట్, టు మీట్ అనమాట వస్తుంది. నెక్స్ట్ స్నాపింగ్ వచ్చేసి మనకు ఈ కాంటెక్స్ట్ లో వర్బ్ గా యూజ్ చేశాడు. సో వర్బ్ మీనింగ్ ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో ఇట్ హ్యాస్ త్రీ మీనింగ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ పర్టికులర్ ఈ కాంటెక్స్ట్ లో మీనింగ్ ఏంటంటే స్నాపింగ్ అబ్రప్ట్లీ ఎండ్ రివర్సింగ్ ట్రెండ్. అంటే ఇన్ఫ్లేషన్ అనేది వెనక్కి తగ్గింది అన్న కాన్సెప్ట్ లో ఇచ్చాడు. స్నాపింగ్ ఏంటి, ఇన్ఫ్లేషన్ స్నాపింగ్ డౌన్ ట్రెండ్ అని ఇచ్చాడు. స్నాపింగ్ అంటే వెనక్కి తగ్గడం, వెనక్కి వెళ్ళిపోవడం, అబ్రప్ట్లీ స్టాప్ అని వస్తుంది. సో అబ్రప్ట్లీ ఎండింగ్ ఆర్ రివర్సింగ్ ఏ ట్రెండ్ అని వస్తుంది. సో సినోనిమ్స్ వచ్చేసి ఎండింగ్, హాల్టింగ్, రివర్సింగ్, స్టాపింగ్ వస్తుంది. నెక్స్ట్ అపోజిట్ వర్డ్స్ వచ్చేసి యాంటోనిమ్స్ కంటిన్యూయింగ్, మెయింటైనింగ్, సస్టైనింగ్. సో ఎగ్జాంపుల్ అండి, ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ సేవింగ్ కొన్ని ఇయర్స్ అంటే కొన్ని సంవత్సరాల సేవింగ్ తర్వాత సారా ఫైనల్లీ బాట్ హర్ డ్రీమ్ కార్. ఫైనల్గా ఆమె కారు కొనింది అనమాట. అండ్ స్నాపింగ్ హర్ స్టీక్ ఆఫ్ యూజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, అంటే ఫైనల్ గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడం అనేది డ్రాప్ అయింది, ఎండ్ అయిపోయింది అనమాట. ఫైనల్ గా షీ బాట్ ఏ కార్ అనమాట. సో స్నాపింగ్ అంటే ఇక్కడ మీనింగ్ అబ్రప్ట్లీ ఎండ్, సడన్ గా ఎండ్ అవ్వడం ఉంటుంది, ఆర్ రివర్సింగ్ ఏ ట్రెండ్ వస్తుంది. నెక్స్ట్ అన్ఎన్వియబుల్ అంటే అన్డిజైరబుల్, అంటే అన్ప్లెజెంట్, అన్డిజైరబుల్ టు హ్యావ్ ఆర్ ఎక్స్పీరియన్స్. అంటే అన్ప్లెజెంట్ గా ఉండడం, అన్డిజైరబుల్ గా ఉండడాన్ని మనం ఏమంటాం ఇక్కడ అన్ఎన్వియబుల్ అంటాం. సినోనిమ్స్ చూడండి, అన్డిజైరబుల్, అన్కంఫర్ట్, ఓకేనా, అండ్ డిసగ్రియబుల్ అని తీసుకోవచ్చు. అపోజిట్ వర్డ్స్ ఏంటి, ఎన్వియబుల్ అంటే ఏంటి, ప్లెజెంట్, అగ్రియబుల్ అని వస్తుంది. డిజైరబుల్, ఫార్చునేట్ అని వస్తుంది. అన్ఫార్చునేట్ అని దీనికి సినోనిమ్, ఫార్చునేట్ అని అపోజిట్ వర్డ్. ఎగ్జాంపుల్, షీ ఫేస్డ్ ద అడ్జెక్టివ్ ఫార్మ్. సో షీ ఫేస్డ్ ద అన్ఎన్వియబుల్ టాస్క్, అంటే అన్ప్లెజెంట్ టాస్క్ అనమాట. షీ ఫేస్డ్, ఆమె ఫేస్ చేసింది, ఏం ఫేస్ చేసింది, అన్ఎన్వియబుల్ టాస్క్ ఆఫ్ డెలివరింగ్ బ్యాడ్ న్యూస్ టు ద ఎంటైర్ టీమ్. అంటే ఎంటైర్ టీమ్ కి బ్యాడ్ న్యూస్ డెలివరీ చేయడంలో తను చాలా బాధపడింది, అంటే అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ ఎదుర్కొంది అని చెప్తున్నాడు. సో అన్ఎన్వియబుల్ మీన్స్ వాట్, సో అన్ప్లెజెంట్, డిసగ్రియబుల్ అని వస్తుంది, అన్ఫార్చునేట్. నెక్స్ట్ హోస్టేజ్ ఇస్ ద నౌన్ ఫార్మ్ హియర్. హోస్టేజ్ అంటే మనం ఏమంటాము, ఇప్పుడు బందీగా ఉండడము, ఒకరి చేతుల్లో బందీగా ఉండడం, క్యాప్చర్ అయి ఉండడాన్ని అంటే ఏమంటాం. ఇప్పుడు టెర్రరిస్టులు కొంతమందిని అక్కడ అందులో బందీలే పెట్టుకున్నారంటారు కదా, వాళ్ళని ఏమంటాం, హోస్టేజెస్ అంటాము. హోస్టేజ్ మీన్స్ ఏంటంటే ఏ పర్సన్ సీజ్డ్ ఆర్ హెల్డ్ యాజ్ సెక్యూరిటీ
ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ కండిషన్. అంటే బందీగా పెట్టడం అనమాట హోస్టేజ్ అంటే. దానికి సినోనిమ్స్ అవసరం లేదు, డైరెక్ట్ ఎగ్జాంపుల్ ఉండేది. ద హోస్టేజెస్ వర్ హెల్డ్ ఇన్ ఎ డార్క్ బేస్మెంట్ విత్ లిటిల్ ఫుడ్ అండ్ వాటర్ లేకుండా, ఫుడ్ లేకుండా వాళ్ళని డార్క్ బేస్మెంట్ లో క్యాప్చర్ చేశారు, బంధించారని చెప్తున్నాడు. కల్ప్రిట్ అనేది మనకి ఇక్కడ ఇది నౌన్ ఫామ్, యాక్చువల్లీ ఇది నౌన్. కల్ప్రిట్ అంటే మనం ఏమంటాం, దోషి, నేరస్తుడు అంటాం కదా, దోషి అంటాం కదా. అంటే ఏ కల్ప్రిట్ ఇస్ అ పర్సన్ ఆర్ థింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ రాంగ్ డూయింగ్ ఆర్ క్రైమ్. సో ఎగ్జాంపుల్ అంటే ద పోలీస్ ఐడెంటిఫైడ్ ద కల్ప్రిట్, దోషిని పట్టుకున్నారు, ఐడెంటిఫై చేశారు, బియాండ్ ద వాండలిజం స్ప్రీ అన్నాడు. సో పోలీస్ వాళ్ళు దోషిని అంటే ఎవరైతే ఈ రాంగ్ డూయింగ్ పర్సన్, క్రైమ్ చేసిన పర్సన్ ని పట్టుకున్నారు అంటే ఐడెంటిఫై చేశారు అంటాడు. సో వాట్ ఇస్ మై కల్ప్రిట్ అంటే కల్ప్రిట్ ఇస్ అ పర్సన్ ఆర్ థింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ రాంగ్ డూయింగ్. నెక్స్ట్ డిస్కన్సర్టింగ్లీ. ఎప్పుడైనా మనకి ఇలా ఎల్వై వచ్చింది అనుకోండి, అది 90% అడ్వర్బ్ అయి ఉంటుంది, కొన్ని అడ్జెక్టివ్స్ కూడా ఉంటాయి. ఎల్వై వచ్చిందంటే అది అడ్వర్బ్ మాడిఫైస్. అడ్వర్బ్ దేని మాడిఫైస్ అంటే వర్బ్ని, అడ్జెక్టివ్ని అదర్ అడ్వర్బ్ మాడిఫై చేస్తుంది. సో దీని తర్వాత మనకు అడ్జెక్టివ్ ఉంటుంది మోస్ట్లీ. సో డిస్కన్సర్టింగ్లీ అంటే ఇది అడ్వర్బ్ ఫామ్. సో దాని మీనింగ్ ఏంటంటే సంథింగ్ కాజింగ్ ఫీలింగ్స్ ఆఫ్ అనీస్, కన్ఫ్యూజన్ ఆర్ డిస్టర్బెన్స్. అండ్ డిస్టర్బెన్స్ ని కలిగేసే విధంగా ఉంటుంది అనమాట. ఇట్ కాజెస్ డిస్టర్బెన్స్. సో ఇట్ కాజెస్ ద ఫీలింగ్ ఆఫ్ డిస్టర్బెన్స్. సో చూడండి ఎగ్జాంపుల్, ద సడన్ చేంజ్ ఇన్ ప్లాన్స్ లో సడన్ చేంజ్ ఉందో వాజ్ డిస్కన్సర్టింగ్లీ అబ్రప్ట్ అని చెప్తుంది. చాలా డిస్టర్బింగ్ గా ఉంది, సడన్ చేంజ్ ఆఫ్ ప్లాన్స్ అనేవి ఒక బాధాకరంగా అంటే ఒక డిస్టర్బెన్స్ లాగా ఉంది అని చెప్తుంది. ఓకేనా. అబ్రప్ట్ అంటే ఎండ్. ద ప్లాన్ వాజ్ ఎండ్ అని చెప్తుంది. ఏ విధంగా ఎండ్ అయిందట, డిస్కన్సర్టింగ్లీ అంటే ఒక డిస్టర్బెన్స్ ఫీలింగ్ తో ఎండ్ అయిందని చెప్తుంది. నెక్స్ట్ వార్డ్ ఆఫ్ అనేది మనకి ఇక్కడ ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి, ఐ ఆల్వేస్ టెల్ యూ ఇన్ ఎవ్రీ సెషన్, వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ఉంటుంది. ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి, అందులో వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ఉంటుంది. అండ్ రెండు కలిపి వన్ ఫిక్స్డ్ మీనింగ్ ఉంటాయి. వర్బ్ ఒక మీనింగ్, ప్రిపోజిషన్ ఒక మీనింగ్ ఇవ్వదు. సో ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాల్ అని ఉంది అనుకోండి, కాల్ ఫర్ అన్నాం అనుకోండి, కాల్ ఆఫ్ అనుకోండి, కాల్ ఆఫ్ అన్నాం అనుకోండి, ఆఫ్. సో కాల్ అంటే పిలవడం, ఆఫ్ అంటే దూరంగా అని కాదు ఇక్కడ. సో దే హ్యావ్ ఫిక్స్డ్ మీనింగ్. ఇవి రెండు కలిపి ఫిక్స్డ్ మీనింగ్ ఉంటాయి. రెండు కలిపి వర్బ్ లాగానే ట్రీట్ చేయాలి మనం. సో దాని మీనింగ్ ఏంటి, మనకు కాల్ ఆఫ్ అంటే క్యాన్సల్ అని వస్తుంది. సో అలాగే ఫ్రేజల్ వర్బ్ హ్యాస్ ఫిక్స్డ్ మీనింగ్. ఇక్కడ ఈ ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, వార్డ్ ఆఫ్ అంటే కంట్రోల్ చేయడం, అంటే రిమూవ్ చేయడం అని వస్తుంది, కంట్రోల్ చేయడం వస్తుంది. అంటే టు ప్రివెంట్, దట్ మీన్స్ టు స్టాప్, టు ప్రివెంట్ చేయడము. సో ట్రైంగ్ టు ప్రివెంట్ అంటే ట్రైంగ్ టు స్టాప్ ఆర్ అవాయిడ్ సంథింగ్ అన్డిజైరబుల్ ఫ్రమ్ హ్యాపెనింగ్. వార్డ్ ఆఫ్ అంటే ప్రమాదాన్ని ఆపడం, అంటే ఏదైతే సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ బ్యాడ్, దాన్ని స్టాప్ చేయడం, ప్రివెంట్ చేయడం మనం ఏమంటాం, వార్డ్ ఆఫ్ అంటాం. అంటే రిమూవ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. సో మనకు ఎగ్జాంపుల్ చూడండి, ఈ క్యారీడ్ ఏ స్టిక్, అతను స్టిక్ క్యారీ చేశాడు. దేనికి, టు వార్డ్ ఆఫ్ అంటే టు ప్రివెంట్, టు స్టాప్ ద స్ట్రే డాగ్స్ డ్యూరింగ్ హిస్ ఈవినింగ్ వాక్స్. సో స్ట్రే డాగ్స్ ని దూరం పెట్టడానికి అతను స్టిక్ ని క్యారీ చేశాడు. సో వార్డ్ ఆఫ్ అంటే టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్ అనమాట. నెక్స్ట్ కాల్ ఫర్, రెగ్యులర్ గా వస్తుంది మీకు ఇది ప్రతి వీడియోలో మోస్ట్లీ ఎక్కువగా కాల్ ఫర్ అనే వర్డ్ ఎక్కువ వస్తుంది, ఆ ఫ్రేజల్ వర్బ్ ఎక్కువ వస్తుంది. కాల్ ఫర్ అంటే ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్. సో ద మీనింగ్ ఏంటంటే టు రిక్వైర్ అ డిమాండ్, అంటే టు రిక్వైర్ అ డిమాండ్ అంటే కాల్ ఫర్ సంథింగ్ అంటే అక్కడ అవసరం ఉంది, డిమాండ్ ఉంది అనమాట ఇక్కడ. సో ఎగ్జాంపుల్, ద కరెంట్ సిచ్యువేషన్ ఏందో కాల్స్ ఫర్ అంటే నీడ్ ఇమీడియట్ యాక్షన్, అంటే కరెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఇమీడియట్ యాక్షన్ ని డిమాండ్ చేస్తుంది, అంటే అక్కడ అవసరం ఉంది అనమాట. కరెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఇమీడియట్ యాక్షన్ అనేది చాలా అవసరం అని చెప్తున్నాడు. సో కాల్ ఫర్ అంటే ఏంటి, ఇక్కడ మీనింగ్ రిక్వైర్ ఆర్ డిమాండ్ అని వస్తుంది. సో మనం ఆ మీనింగ్ ఐడియా ఉంటే కాంటెక్స్ట్ అనేది మీకు తొందరగా అర్థం. ఎరాటిక్ రేంజ్, ఎరాటిక్ అంటే మనకు ఇర్రెగ్యులర్ అంటే నాట్ రెగ్యులర్ అనమాట, అన్ప్రిడిక్టబుల్ అనమాట. ఎరాటిక్ రేంజ్. సో ఎరాటిక్ అనేది అడ్జెక్టివ్, రేంజ్ అన్నాం. ఎటువంటి రేంజ్ అంటే ఇర్రెగ్యులర్ గా వచ్చే రేంజ్ ఏవైతే ఉన్నాయో మేక్ ద గోల్ మోర్ ఛాలెంజింగ్ అని చెప్తున్నాడు. అంటే ఏ గోల్ అంటే కర్బింగ్ ఇన్ఫ్లేషన్. అంటే ఈ ఎరాటిక్ రేంజ్ ఏవైతే ఉన్నాయో
ఆ గోల్ని మోర్ ఛాలెంజింగ్ చేస్తున్నట. ఏ గోల్ అది? కర్బింగ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ తగ్గించాలన్న గోల్ అయితే ఉందో దాన్ని ఈ ఇర్రెగ్యులర్ రేంజ్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే మోర్ ఛాలెంజింగ్ చేస్తున్నాయని చెప్తున్నాడు ఈ కాన్సెప్ట్లో. సో లెట్ us discuss the article. Look at the first paragraph. This is from here to here. సో పారాగ్రాఫ్ అనగానే అందులో మనకి ఏముంటాయి? గ్రూప్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి. పారాగ్రాఫ్లో ఉంటే గ్రూప్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి. మనకు ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్క మీనింగ్ కాన్వేస్తుంది. సో ఆ సెంటెన్స్ మీనింగ్ అర్థం కావాలి అంటే ఖచ్చితంగా 2 things వెరీ ఇంపార్టెంట్. నేను ప్రతి వీడియోలో చెప్తాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను. 2 things ఏంటవి అంటే, ఫస్ట్ మనకు సెంటెన్స్ ఏంటి? ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సెంటెన్స్ అంటే అది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. అందులో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటంటే సబ్జెక్ట్, వర్బ్. సబ్జెక్ట్, వర్బ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ అంటే ఏంటి? మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నాం సబ్జెక్ట్. వర్బ్ ఏంటి? ఆ సబ్జెక్ట్ యొక్క యాక్షన్ కానీ స్టేట్ ఆఫ్ బీయింగ్ అని తెలియస్తుంది. ఈ రెండు తెలిస్తేనే మనకు సెంటెన్స్ యొక్క మీనింగ్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. మరి ఈ సబ్జెక్ట్స్ ఎందులో ఉంటాయంటే, మనకు సబ్జెక్ట్ వర్బ్ ఎందులో ఉంటుందంటే క్లాజెస్లో వస్తాయి. నేను ఇందులో వీటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాజెస్లో వస్తాయి. క్లాజెస్ ఎందులో ఎన్ని ఉంటాయంటే మనకి 2 types ఆఫ్ క్లాస్ ఉంటాయి. వన్ ఈజ్ మెయిన్ క్లాస్ అండ్ అనదర్ ఈజ్ సబార్డినేట్ క్లాస్. 2 clauses ఉంటాయి. ఆ 2 clausesలో మనకి సబ్జెక్ట్ వర్బ్స్ వస్తాయి, మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. మరి మెయిన్ క్లాస్లో ఉన్న సబ్జెక్ట్ వర్బ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అది మెయిన్ ఐడియా కాన్వేస్తుంది. ఇందులో కూడా సబ్జెక్ట్ వర్బ్ వస్తుంది అలాంగ్ విత్ ద సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇక్కడ దాన్ని మనము కంప్లీట్ సెంటెన్స్గా ట్రీట్ చేయకూడదు. ఇది కంప్లీట్ సెంటెన్స్, ఇది కంప్లీట్ సెంటెన్స్ కాదు. ఇది పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్, సెంటెన్స్లో పార్ట్. అంటే ఇది ఏ విధంగా ట్రీట్ చేయాలంటే నౌను, అడ్జెక్టివ్, అడ్వర్బ్గా ట్రీట్ చేయాలి. ఇది మనం. సో మనకి క్లాజెస్లో వస్తాయి మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్ ఉంటుంది. సబ్జెక్ట్ వర్బ్ ఫస్ట్ ఐడియా. సో మెయిన్ క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? సబ్జెక్ట్ వర్బ్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు టెన్సెస్. ఈ సబ్జెక్ట్ వర్బ్ ఎక్కడ ఉంటాయంటే మళ్ళీ వాటితో టెన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అవి ఎందులో వస్తాయి మళ్ళీ అంటే క్లాజెస్లో వస్తాయి, మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్లో. టెన్సెస్లో మళ్ళీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ యాక్షన్ జరుగుతుంది, పాసివ్ అంటే సబ్జెక్ట్ యాక్షన్ రిసీవ్ చేసుకుంటాం. ఇవి ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఏంటి? సబ్జెక్ట్ వర్బ్. అవి ఎందులో వస్తాయి? మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్ వస్తాయి. సెకండ్ థింగ్ టెన్సెస్ అండ్ యాక్టివ్ వాయిస్, పాసివ్. So let us start reading the first sentence and understand the meaning of it. First sentence చూడండి, ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంది? This is from here to here. So ఇది కేవలం ఓన్లీ సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్లో ఓన్లీ వన్ మెయిన్ క్లాస్ అంటే సబ్జెక్ట్ వర్బ్ మాత్రమే ఉంటుంది. ఎటువంటి సబార్డినేట్ క్లాస్ ఉంటుంది ఇందులో. ఎటువంటి సబార్డినేట్ క్లాస్ లేదు, ఓన్లీ మెయిన్ క్లాస్ ఉంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు దేని గురించి మాట్లాడుతుంది? సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి రీటైల్ ప్రైస్ గెయిన్స్ అనేది మనకు సబ్జెక్ట్. దానికి వర్బ్ వచ్చేసి రిజిస్టర్డ్. ఇది వర్బ్ మనకి. సో సబ్జెక్ట్ వర్బ్ వచ్చేసినాయి కదా మనకి. ఇందులో సబ్జెక్ట్ వర్బ్ వచ్చిన తర్వాత ఇది ఏ టెన్స్ అంటే సబ్జెక్ట్ వచ్చి ఇలా వర్బ్ వచ్చి ఇలా ఆబ్జెక్ట్ వస్తే దాన్ని మనము సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ అంటాము. యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ యాక్షన్ జరిపింది అనమాట ఇక్కడ. సో ఏంటి కాన్సెప్ట్ చూద్దామా? సబ్జెక్ట్ వచ్చింది, వర్బ్ వచ్చింది, మనకు సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన యాక్టివిటీ గురించి తెలియజేస్తుంది. లెట్ us రీడ్ ద కాంటెక్స్ట్. ఏం చెప్తుంది? రీటైల్ ప్రైస్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో రిజిస్టర్డ్ ఏ సర్ప్రైజ్ యాక్సలరేషన్ లాస్ట్ మంత్ రీటైల్ ప్రైస్ గెయిన్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అయినాయి అని చెప్తున్నాడు. విత్ జూన్స్ ప్రొవిజనల్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే సిపిఐ రీడింగ్ అంటే వాల్యూ. సో అకార్డింగ్ టు దిస్ అంటే సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వాల్యూ ఇది రిజిస్టర్ అయిన అంటే ఎంత ఇంక్రీజ్ అయినాయని చెప్తున్నాడు. Based on this report, based on the CPI and the value, based on the June's provisional consumer price index value, దాన్ని బేస్ చేసుకొని ఇండికేషన్ ఏమి ఇస్తున్నాడంటే రీటైల్ ప్రైస్ గెయిన్స్ అనేవి పెరిగాయని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ ప్రావిజనల్ ఇచ్చాడు కదా, జూన్ యొక్క ప్రావిజన్ అంటే జూన్కి సంబంధించిన డాటా. సో ప్రావిజనల్ అంటే సబ్జెక్ట్ టు చేంజ్ అంటే ఇది జస్ట్ టెంపరీ వాల్యూ మాత్రమే అని చెప్తున్నాడు. సో అకార్డింగ్ టు దిస్ సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ జూన్కి సంబంధించి ఆ వాల్యూ ఎంత ఉందట, ఏమంటుందట? రీటైల్ ప్రైస్ గెయిన్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయని చెప్తున్నాడు. సర్ప్రైజ్గా అంటే షాకింగ్గా ఇంక్రీజ్ అయినాయని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి. అండ్ ద డాటా ఈస్ షోయింగ్ ఇన్ఫ్లేషన్ ఏదో స్నాపింగ్ ఏ 5 month డౌన్ టర్న్. అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఒక 5 month వరకు అసలు ఇన్ఫ్లేషన్ అనేది ఒక 5 months వరకు అంటే 5 months వరకు తగ్గుముఖం పడుతూ ఉండేనంట.
ఇక్కడ ఏం చెప్తుంది డాటా, ఇన్ఫ్లేషన్ స్నాపింగ్ ఏ 5 month డౌన్ టర్న్ గా ఉండేనంట. 5 months వరకు అసలు ఎంత ఇంక్రీజ్ లేకుండేనంట. అండ్ క్వికనింగ్ టు 5.08%, అంటే వెంటనే పెరిగింది అని చెప్తున్నాడు. సో అకార్డింగ్ టు డాటా 5 months వరకు ఎటువంటి ఇన్ఫ్లేషన్ లేదు, అంటే తగ్గుముఖం పట్టింది, కానీ వెంటనే ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాడు. ఎంత ఇంక్రీజ్ అయిందట, ఏది జూన్ గురించి మాట్లాడుతున్నాడు, జూన్స్ లాస్ట్ మంత్ గురించి మాట్లాడుతున్నాడు. 5.08% అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. అకార్డింగ్ టు దిస్ డాటా పెరిగింది అన్నాడు. సో ఇక్కడ రీటైల్ ప్రైస్ గెయిన్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. ఏ విధంగా, ఎంతవరకు అంటే 5.8% అనేది జరిగిందని చెప్తున్నాడు జూన్ మంత్లో, లాస్ట్ మంత్లో. ఎంత, 28 basis points ఫాస్టర్ దెన్ ద 4.80% లాగ్డ్ ఇన్ మే. మేలో ఎంత ఉండేనట మనకి 4.80% ఇంక్రీజ్ ఉండేనట. దాని నుంచి మనకి ఎంత వచ్చింది, ఇది జూన్లో 5.08% పెరిగింది అని చెప్తున్నాడు. సో ఫైనల్గా సెంటెన్స్ మీనింగ్ ఏంటి, అకార్డింగ్ టు దిస్ డాటా ఏంటట, ఫుడ్ ప్రైస్ గెయిన్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. ఎంతవరకు, ఈ జూన్ మంత్ గురించి మాట్లాడుతున్నాడు. ఇది దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ జూన్ మంత్, అంటే లాస్ట్ మంత్. అంటే ఎంతవరకు ఇంక్రీజ్ అయిందంటే 5.0% ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. అంటే 28 basis points కంపేర్ టు రిజిస్టర్డ్ ఇన్ మే, 4.80 రిజిస్టర్డ్ ఇన్ మే. దీనికి కంపేర్ చేసుకుంటే ఇంత ఇంక్రీజ్ అని చెప్తున్నాడు. నెక్స్ట్, ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు రైట్. సో ఇక్కడ వరకే ఉంది చూడండి. కల్ప్రిట్ అంటే దోషి అంటాం కదా, దోషి అంటాం, అంటే వన్ హూ కమిట్స్ ఎ క్రైమ్ అనమాట. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ఇచ్చాడంటే ఇదంతా కూడా మళ్ళీ మనకి సింపుల్ సెంటెన్సే, అంటే ఒకే సెంటెన్స్, దీనిలో సబ్జెక్ట్ వర్బ్ ఉంది, ఓన్లీ సింపుల్ సెంటెన్స్. ఇందులో ఎటువంటి సబార్డినేట్ క్లాస్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఫుడ్ ప్రైజెస్ ఈ సబ్జెక్ట్, దానికి వర్బ్ వచ్చేసి ఇది మనకి. సో మనకి సబ్జెక్ట్ వచ్చి వర్బ్ వచ్చింది కదా మనకు, ఓకే. దీనిలో టెన్స్ ఏంటంటే ఇది పాస్ట్ టెన్స్, ఇదంతా కూడా గతం గురించి మాట్లాడుతుంది, అంటే లాస్ట్ మంత్ గురించి మాట్లాడుతుంది అంతా కూడా, జూన్ మంత్ గురించి. జూన్ మంత్లో ఎంత ఇంక్రీజ్ అయింది, 5.8% అనేది ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాడు. ఇది మన సిపిఐ ఇండెక్స్ ద్వారా చెప్తున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఫుడ్ ప్రైజెస్ వర్, అంటే ఫుడ్ ప్రైజెస్ ఉండే అంటున్నాడు. యాజ్ ఎక్స్పెక్టెడ్, అనుకున్నట్టుగానే ద మెయిన్ కల్ప్రిట్, ఫుడ్ ప్రైస్ అనేవి మెయిన్గా అందులో ఎక్కువగా, ఆ ఇంక్రీజ్లో ఫుడ్ ప్రైజెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అంటున్నాడు. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫుడ్ ప్రైజెస్ అనేవి ఎక్కువ పెరిగాయి అన్నాడు. అంటే వెజిటేబుల్ ప్రైస్ కానీ ఫుడ్ ప్రైస్ ఎక్కువ పెరిగాయి అంటున్నాడు అకార్డింగ్ టు దిస్ డాటా. నెక్స్ట్, దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది కూడా మనకి సింపుల్ సెంటెన్స్, ఇందులో కూడా సబార్డినేట్ క్లాస్ లేదు, ఓన్లీ మెయిన్ క్లాస్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఇయర్ ఆన్ ఇయర్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్, ఇదంతా కూడా సబ్జెక్టే. మనకి ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఏ ఇన్ఫ్లేషన్ అది అంటే ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. ఏ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంటే ఇయర్ ఆన్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేసేటటువంటి ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంటే సబ్జెక్ట్. దీని వర్బ్ వచ్చేసి మనకి క్విక్ అండ్, ఇది వర్బ్ మనకి. సో అది సబ్జెక్ట్, ఇది వర్బ్ మనకి. సబ్జెక్ట్ వర్బ్ వచ్చింది కదా మనకి లింకు. సో మనకు అది ఏ టెన్స్ అనేది తెలియాలి. సబ్జెక్ట్ వచ్చి ఇలా V2 ఫామ్ వస్తే దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ అంటాము. ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అనేది క్విక్ అండ్ అంటే ఇంక్రీజ్ అయిందంట. ఎంత, 67 basis points ఇంక్రీజ్ అయిందంట ఇన్ జూన్లో ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాడు. ఒకసారి చూడండి. సో ద టాపిక్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్, ఫుడ్ రీటైల్ ప్రైస్ గెయిన్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి చెప్తున్నాడు. ఈ సెంటెన్స్ చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ బేస్డ్ ఆన్ కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇంక్రీజ్ ఆధారంగా ఏంటంటే చెప్తున్నారు క్విక్ అండ్ ఇంక్రీజ్ అయిందంట. ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్డ్ బై 67 basis points ఇన్ జూన్లో ఇదంతా జరిగింది. టు ఏ వరీయింగ్ 9.36%, అంటే 9.36% ఆ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిందని చెప్తున్నాడు. ఇది చాలా బాధాకరం విషయం అని చెప్తున్నాడు అకార్డింగ్ టు దిస్ వన్. సో వాట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఇయర్ ఆన్ ఇయర్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ quickened by 67 basis point, that is up to 9.36% అన్నాడు. నెక్స్ట్ సెంటెన్స్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది మన కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే అందులో మనకు ఒకటి మెయిన్ క్లాస్ ఉంటుంది, సబార్డినేట్ క్లాస్ ఉంటుంది. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా, మెయిన్ క్లాస్లో మనకి సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, సబార్డినేట్ సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. కానీ మెయిన్ ఐడియా కాన్వర్సేషన్ మెయిన్ క్లాస్. సబార్డినేట్ క్లాస్ అనేది మనకు సబార్డినేటింగ్ కంజంక్షన్ వస్తుంది. ఫస్ట్ నేను సబార్డినేట్ క్లాస్ చూపిస్తాను చూడండి, మీకు ఇక్కడ ఉందో. ఇది సబార్డినేటింగ్ కంజంక్షన్, యాజ్ అనేది ప్రపోర్షన్ అయితే కంజంక్షన్ కూడా అవుతుంది. ఇక్కడ కంజంక్షన్ ఇది ఇక్కడ నుంచి మనకు సబార్డినేట్ క్లాస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. అండ్ మెయిన్ క్లాస్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో మెయిన్ క్లాస్ అక్కడ నుంచి అక్కడ ఉంది, ఈ సబార్డినేట్ క్లాస్. మెయిన్ క్లాస్ అంటే మెయిన్ ఐడియా తెలియజేస్తుంది. మెయిన్ క్లాస్ సబ్జెక్ట్ వచ్చేసి ద CFPI, ఇది సబ్జెక్ట్. CFPI అంటే ఏంటి, కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ గురించి మాట్లాడారు.
దాని వర్బ్ వచ్చేసి లాగ్డ్. ఇది V2 ఫామ్, లాగ్డ్ అంటాం. అంటే రిజిస్టర్డ్, అది రిజిస్టర్ చేసింది అంటున్నాడు. సో సబ్జెక్ట్ వచ్చింది, వర్బ్ వచ్చింది. ఏ టెన్స్ ఇది? సింపుల్ పాస్ట్ టెన్స్, అంటే జరిగిపోయిన పని. అంటే ద CFPI లాగ్డ్ అంటే రిజిస్టర్ చేసింది అంటున్నాడు. నెక్స్ట్ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఫుడ్ ప్రైజెస్ అనే సబ్జెక్ట్, రోజ్ అనేది వర్బ్ మనకి. దానికి ఇంకొక వర్బ్ ఉంది ఇక్కడ, డ్రాగ్డ్. ఇది 2 వర్బ్స్ ఉన్నాయి. ఫుడ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయి, ఫుడ్ ప్రైజెస్ డ్రాగ్డ్ అంటే లాగాయి అని చెప్తున్నాడు. మరొకసారి చూద్దామా కాన్సెప్ట్. ఇదంతా కూడా మళ్ళీ సింపుల్ పాస్ట్ టెన్స్. సబ్జెక్ట్ వచ్చి ఇలా వీటి వస్తే సింపుల్ పాస్ట్ టెన్స్, జరిగిపోయిన పని. సో ఇక్కడ చూడండి, ఈవెన్ మోర్ అనేది అడ్వర్బియల్ ఫ్రేజ్. ఇది మొత్తం ఎంటైర్ సెంటెన్స్ ని మాడిఫై చేస్తుంది. ఈవెన్ మోర్ డిస్కన్సర్టింగ్ అంటే డిస్టర్బింగ్, బాధిస్తున్న విషయం ఏంటంటే అంటున్నాడు. ఈవెన్ మోర్ డిస్టర్బింగ్ విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, ద CFPI కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఏం చేసిందట? లాగ్డ్ రిజిస్టర్ చేసింది. ఏం రిజిస్టర్ చేసింది? ద ఫాస్టెస్ట్ సబ్సీక్వెన్షియల్ ఎక్సలరేషన్, అంటే ఈ ఇన్ఫ్లేషన్ అది ఎంత పెరుగుతుంది, సబ్సిక్వెంట్ గా పెరుగుతుంది, దాన్ని ఇది రిజిస్టర్ చేసింది అంటున్నాడు. ఎక్కడ? ఇన్ 11 months లో ఎంతగానం పెరగడం అనేది ఒక బాధాకరమైన విషయం అని చెప్తున్నాడు. ఫాస్టెస్ట్ గా పెరుగుకుంటూ వస్తుంది ఇన్ఫ్లేషన్ చెప్తున్నాడు. అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్, అంటే అకార్డింగ్ టు దిస్ డాటా. ఏ డాటా? ది కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. ద టాపిక్ ఈస్ ఆల్ అబౌట్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతుంది. అదే ఎక్కువగా ఉంది అని చెప్తున్నాడు. సో అకార్డింగ్ టు కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఏంటంటే ఈ ఇన్ఫ్లేషన్ అనేది 11 months లో సబ్సిక్వెంట్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది అని చెప్పాడు. ఎందుకు? ఈ షోయింగ్ ద రీజన్. ఈ యాజ్ అంటే ఇక్కడ రీజన్ తెలియజేస్తుంది అనమాట. ఏం రీజన్ అంటే ఫుడ్ ప్రైజెస్ రోజ్ బై 3.17%. అంటే ఫుడ్ ప్రైస్ అనేది 3.17% పెరగడం ద్వారా ఇదంతా కూడా ఫాస్టెస్ట్, ఇదంతా కూడా బాధాకరమైన విషయం అని చెప్తున్నాడు. అండ్ ఫ్రమ్ మే లెవెల్స్ నుంచి 3.17 అనేది పెరిగిందని చెప్తున్నాడు. ఫుడ్ ప్రైజెస్ మే లెవెల్స్ నుంచి అని చెప్తున్నాడు. అండ్ ద ఫుడ్ ప్రైస్ డ్రాగ్డ్ ద బ్రాడర్ CPI అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ని, అంటే టోటల్ డాటా, క్యాలిక్యులేషన్ డాటా టూ హైయర్ తీసుకొచ్చింది బై 1.33% ఫ్రమ్ ద ప్రిసిడింగ్ మంత్ అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి? ప్రిసిడింగ్ మంత్ మనకి మే అవుతుంది మోస్ట్లీ. సో ఇక్కడ ఏంటంటే టోటల్ గా ఈజ్ ఏమన్నాడు? టోటల్ సెంటెన్స్ గురించి చెప్తున్నాడు. ఈవెన్ మోర్ డిస్కన్సర్టింగ్లీ అంటే డిస్టర్బింగ్లీ ఇదేంటి? CFPI కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ రిజిస్టర్డ్ ద ఫాస్టెస్ట్ సబ్సీక్వెన్షియల్ ఎక్సలరేషన్, అంటే రిపీటెడ్ గా ప్రతి మంత్ ఇలా ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది ఇన్ఫ్లేషన్ అనేది. రికార్డ్ అయింది 11 months. రీజన్ ఏంటి? ఫుడ్ ప్రైజెస్ అనేవి 3.7% గా ఇంక్రీజ్ అయినాయి ఫ్రమ్ మే యొక్క లెవెల్స్ నుంచి. అండ్ డ్రాగ్డ్ ద బ్రాడర్ CPI టు హైయర్ బై 1.33% ఫ్రమ్ ద ప్రిసిడింగ్ మంత్, అంటే మే మంత్ నుంచి అని చెప్తున్నాడు. ఇదంతా కూడా డిస్టర్బింగ్ గా ఉందని ఈ సెంటెన్స్ లో కనిపిస్తున్నాడు. సో ఇక్కడ నుంచి ఒక మీనింగ్ చూసారు, ఇలా వరుసగా మనకు ఐడియా వస్తుంది. ఇందులో ఏమన్నాడు? ఫుడ్ ప్రైస్ గెయిన్స్ అనేవి ఇంక్రీజ్ అయింది. ఇంట్రడక్షన్ ఇచ్చాడు. దిస్ ఇస్ ఇంట్రడక్షన్ ఇప్పుడు కూడా. సో ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? ఇదంతా జూన్ వరకు చెప్తున్నాడు. ఎంత ఇంక్రీజ్ అయింది? 5.08% ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాడు. రీటైల్ ప్రైస్ గెయిన్స్ గురించి. అందులో ఎస్పెషల్గా ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఎక్కడ ఉంది? మెయిన్గా ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఉంది. అంటే ఫుడ్ ప్రైజెస్ అనేవి మెయిన్ కల్ప్రిట్ అని చెప్తున్నాడు. అందులో ఫుడ్ ప్రైజెస్ ఎక్కువ పెరిగాయి అందులో అని చెప్తున్నాడు. ఇది టాపిక్. సో ఎంతవరకు పెరిగింది చూడండి ఈ మంత్, అంటే ఈ మే లెవెల్స్ నుంచి 3.17గా పెరిగిందని చెప్పాడు ఫుడ్ ప్రైజెస్. అండ్ డ్యూ టు దిస్ రీజన్ ఇన్ఫ్లేషన్ వచ్చింది 11 months లో అని చెప్తాడు. నెక్స్ట్, ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇదేంటంటే ప్రీసైజ్లీ అంటే ఎగ్జాక్ట్లీ ప్రీసైజ్లీ అంటే ఎగ్జాక్ట్లీ అని వస్తుంది. ఏంటంటే చూద్దాం కాన్సెప్ట్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఇట్, ఇది వర్బ్, దీనికి వర్బ్. అండ్ ఇందులో మళ్ళీ సబార్డినేట్ క్లాస్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ సబార్డినేట్ క్లాస్ ఉంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మానిటరీ పాలసీ మేకర్ సబ్జెక్ట్, దాని వర్బ్ వచ్చేసి హ్యావ్ బీన్, ఇది మనకు వర్బ్. ఓకేనా? ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇది హ్యావ్ బీన్ కన్సర్న్ ఇది. సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, జరిగిపోయింది. ఇదేమో జరిగిపోయిన యాక్షన్. అంటే పాలసీ మేకర్స్ హ్యావ్ బీన్ కన్సర్న్ అంటే వారు విచారణ వ్యక్తం చేశారు అనమాట. అంటే దే ఆర్ వరీడ్ అనమాట. చూద్దాం ఒకసారి కాన్సెప్ట్. ఇట్ ఈస్ ప్రీసైజ్లీ అంటే ఎగ్జాక్ట్లీ దిస్ కైండ్ ఆఫ్ అన్ప్రిడిక్టబిలిటీ అనుకోనిది ఏదైతే ఉందో ఇన్ ఫుడ్ ప్రైస్ గెయిన్స్ లో దట్ మానిటరీ పాలసీ మేకర్స్ హ్యావ్ బీన్ కన్సర్న్ అబౌట్ ఇన్ ఆప్టింగ్ అంటే సూటబుల్ అనమాట. ఆప్టింగ్ టు లీవ్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్చేంజ్డ్.
సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని, ఇదంతా జరుగుతుందని దృష్టిలో పెట్టుకొని, అన్ప్రిడిక్టబుల్ ఉంది కదా, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి పాలసీ మేకర్స్ ఏం చేశారంటే ఇంట్రెస్ట్ రేట్స్ అని పెంచడం కానీ తగ్గించడం కానీ చేయకుండా అలాగే వదిలేస్తారని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది కూడా మనకు కాంప్లెక్స్ సెంటెన్సే. ఇందులో మన సబార్డినేట్ క్లాజ్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, అండ్ మెయిన్ క్లాజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో ఈ స్టేట్మెంట్ వచ్చేసి చూడండి, ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైకెల్ పాత్రా, ఇది మనకు సబ్జెక్ట్, ఓకేనా. అండ్ వర్బ్ వచ్చేసి హ్యాడ్ బీన్, ఇది వర్బ్ దానికి. అండ్ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్, రిమైన్స్ అనేది వర్బ్ మనకి దానికి, ఓకేనా. సో ఇక్కడ అది మెయిన్ క్లాస్, ఇది సబార్డినేట్ క్లాస్. మెయిన్ క్లాస్ అన్నది మనకి మెయిన్ ఐడియా చేస్తుంది. సో ఇందులో మెయిన్ క్లాస్ సబ్జెక్ట్ ఎవరు, మైకెల్ పాత్ర అన్నాడు. హ్యాడ్ బీన్ ఎంఫాటిక్ అంటే చెప్పాడు అనమాట. హ్యాడ్ ఎప్పుడు వచ్చినా మనకు బీన్ ఎప్పుడు వచ్చినా ఇదేంటి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట, గతంలో జరిగింది. ఇదంతా కూడా పాస్ట్ టెన్స్ అనమాట. అంటే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైకెల్ పాత్ర హ్యాడ్ బీన్ ఎంఫాటిక్ అంటే అబ్జర్వ్ చేశాడు, సో చెప్పాడు అని మీనింగ్ వస్తుంది. మొత్తం చదివితే మీనింగ్ అర్థం కాదు, ఉండేను ఇదంతా కూడా. అండ్ ఇందులో సబ్జెక్ట్ వచ్చండి ఎకానమీ. ఇందులోకి ఎందుకు రిమైన్స్ అనే రిమైన్లో ఎస్ ఎందుకు వచ్చిందంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్, అంటే జరుగుతుంది అని చెప్తున్నాడు, అంటే జరుగుతుంది అని చెప్తున్నాడు. సో ఎకానమీ రిమైన్స్ అంటున్నాడు, ఎకానమీ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యాక్టివ్ వాయిస్. మరి టోటల్గా చూద్దామా కాన్సెప్ట్. ద డిప్యూటీ గవర్నర్ మైకెల్ పాత్రా హ్యాడ్ బీన్ ఎంఫాటిక్ ఇన్ అబ్జర్వింగ్ ఎక్కడ ఎట్ ద మానిటరీ పాలసీ కమిటీస్ మీటింగ్ లాస్ట్ మంత్లో మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో ఏం అబ్జర్వ్ చేసి ఏమని అంటే ఏమన్నా డైరెక్ట్ స్పీచ్, ఇది ఎప్పుడు కూడా మనకి ఇలా ఇన్వర్టెడ్ కామన్స్ వస్తే ఆ డైరెక్ట్ స్పీచ్ ఆఫ్ దిస్ పర్సన్ అనమాట. ఏమనంటే ద ఇండియన్ ఎకానమీ రిమైన్స్ హోస్టేజ్ టు ద ఇంటర్సెక్టింగ్ ఫుడ్ ప్రైస్ షాక్స్ అన్నట్టు. ఫుడ్ ప్రైస్ షాక్ ఏవైతే ఇంక్రీజ్ అవుతున్నాయో దాని ఇండియన్ ఎకానమీ మీద ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పాడు, అంటే ఇంపాక్ట్ పడుతుందని కూడా చెప్పాడు అనమాట. ఫుడ్ ప్రైస్ ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం ద్వారా అది ఇండియన్ ఎకానమీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్తాడు. హోస్టేజ్ అంటే ఏంటి మనకు, అంటే మన క్యాప్చర్ చేయడం అంటారు కదా, క్యాప్చర్డ్ అంటే బంధిస్తారంటారు కదా, బందీయులు అంటారు కదా, బందీయులు అంటే మనం జనరల్గా ఇప్పుడు వీళ్ళెవరు హోస్టేజ్ అంటే సమ్మన్ హూ ఈస్ అంటే క్యాప్చర్డ్ సీజ్డ్ బై సమ్మన్ అనమాట. అంటే కిడ్నాపర్స్ ఏం చేస్తారు, కిడ్నాప్ చేసిన వాళ్ళని బంధిస్తారు కదా, ఆ బంధించినప్పుడు ఆ పర్సన్స్ ఏమంటారంటే మనం హోస్టేజెస్ అంటాం. అంటే ఇక్కడ ఈ విధంగా ఎలా కంపేర్ చేసా అంటే మానిటరీ పాలసీ మనం డిప్యూటీ గవర్నర్ మైకెల్ పాత్ర ఏమన్నారంటే ఇండియన్ ఎకానమీ అనేది ఈ ఫుడ్ ప్రైస్ షాక్స్ వల్ల ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అంటున్నారు. దానివల్ల నెక్స్ట్ దిస్ సెంటెన్సెస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు దేర్ రిపిటేటివ్ అక్కరెన్స్, అంటే దేర్ రిపీటెడ్ ఇది ఫుడ్ ప్రైస్ అనే రిపీటెడ్గా వాటి గురించి మాట్లాడుతున్నాడు. దేర్ రిపీటేటివ్ అక్కరెన్స్ సబ్జెక్ట్ ఇక్కడ మనకి, కాల్స్ ఫర్ అనే దాని వర్బ్. సో సబ్జెక్ట్ వర్బ్ ఇది మనకి. సో దిస్ రిపిటేటివ్ అక్కరెన్స్ కాల్స్ ఫర్ అంటే డిమాండ్ అంటే రిక్వైర్. ఈ రిపిటేటివ్ అక్కరెన్స్ ఏదైతే ఉందో దీనికి ఒకటి అవసరం అని చెప్తున్నాడు. ఏం అవసరం అంటే ఇంటెన్సిఫైయింగ్ అంటే స్ట్రెంథనింగ్ మానిటరీ పాలసీ విజిల్. సో ఫైనల్గా ఒకసారి చూద్దాం, మీకు క్లియర్ అర్థమవుతుంది. ఈ సెంటెన్స్లో ఏం చెప్తున్నా అంటే దేర్ రిపిటేటివ్ అంటే ఫుడ్ ప్రైస్ షాక్స్ ఏవైతే ఉన్నాయో దేర్ రిపిటేటివ్ అక్కరెన్స్ ఏదైతే ఉందో మళ్ళీ రావడం రిపీట్ అవ్వడం ఏదైతే ఉందో ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, కాల్స్ ఫర్ అంటే డిమాండ్స్ అంటే రిక్వైర్స్ అవసరం ఉంది అంటున్నాడు. తను చెప్తున్నారు ఏంటి, ఇంటెన్సిఫైయింగ్ అంటే స్ట్రెంథనింగ్ మానిటరీ పాలసీ విజిల్, మానిటరీ పాలసీని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది డ్యూ టు దిస్ రీజన్ అని చెప్తున్నాడు. ఎందుకు, టు వార్డ్ ఆఫ్ అంటే టు రిమూవ్, టు కంట్రోల్ అనమాట, టు కంట్రోల్ ఏంటి స్పిల్ ఓవర్స్ అంటే స్ప్రెడింగ్. అంటే ఇదంతా ఎందుకు అవసరం అంటారంటే టు స్టాప్ అంటే టు ప్రివెంట్ అంటే టు కంట్రోల్ ఏంటి స్పిల్ ఓవర్ అంటే స్ప్రెడ్ ఏది అవుతుందో, స్పిల్ ఓవర్ అంటే ఇదంతా కూడా ఇన్ఫ్లేషన్ స్ప్రెడ్ అవుతుందో టు అదర్ పార్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ టు ఎక్స్పెక్టేషన్ అన్నాడు. అంటే ఇదంతా కూడా ఎందుకు చేయాలి అన్నాడు, దేర్ రిపిటేషన్ రిక్వైర్స్ ఇంటెన్సిఫైయింగ్ మానిటరీ పాలసీ, ఇది అవసరం అంటున్నాడు. రీజన్ ఏంటి, రీజన్ తెలియజేస్తున్నాడు, టు వార్డ్ ఆఫ్ టు కంట్రోల్ స్ప్రెడ్ టు ద అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ ద అంటే వేరే ఇప్పుడు మనకి జనరల్గా ఫుడ్ ప్రైస్ అనేవి ఎక్కువగా ఇంక్రీజ్ అవుతున్నాయి, దాని ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది అన్నాడు కదా. సో ఇది కనుక స్టాప్ చేయలేకపోతే, ఆ రిపిటేషన్ స్టాప్ చేయలేకపోతే అది వేరే అదర్ కంపోనెంట్స్ మీద కూడా పడుతుంది, దాన్ని మనం స్టాప్ చేయాలి అంటున్నాడు. అంటే ది నీడ్ స్ట్రాంగ్ మానిటరీ పాలసీ అని చెప్తున్నాడు ఇక్కడ, మానిటరీ పాలసీ విధులు అని చెప్తున్నాడు. నెక్స్ట్ సో ఈ సజెస్టింగ్ వి రిక్వైర్ strong monetary policy to control the spread to the other components of
ఇన్ఫ్లేషన్ టు ఎక్స్పెడిషన్ అంటున్నాడు. అంటే వేరే వాటి మీద కూడా పడే అవకాశం ఉంది, వాటిని మనం కంట్రోల్ చేయాలి ఏంటి బై ఇంక్రీజ్ బై స్ట్రెంథనింగ్ మానిటరీ పాలసీ యూజ్ అన్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది కూడా మనకు కాంప్లెక్స్ సెంటెన్సే. ఇందులో సబార్డినేట్ క్లాస్ వచ్చి మనకి ఇక్కడ నుంచి ఇదంతా కూడా సబార్డినేట్ క్లాసే. ఇది నౌన్ క్లాస్ అంటారు, ఇక్కడ వరకు మెయిన్ క్లాస్ మనకి. ఇందులో మెయిన్ క్లాస్ సబ్జెక్ట్ వచ్చేసి ఫుడ్ ప్రైస్ డాటా, ఇది మనకి మెయిన్ సబ్జెక్ట్. షో అనేది దాని వర్బ్, ఓకేనా. అండ్ దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి మనకు ద CFPI's 9 సబ్ కేటగిరీస్, ఇది సబ్జెక్ట్. అంటే కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్లో ఉన్నటువంటి 9 సబ్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అది మనకు సబ్జెక్ట్ అంటున్నాడు. వర్బ్ వచ్చేసి పోస్టెడ్, ఇది V2 ఫామ్, చేశాయి అంటున్నాడు. ఓకేనా, ఒకసారి చూడండి, ఈ సబ్జెక్ట్ ఇది వర్బ్. దీనికి అంటే ఫుడ్ ప్రైస్ డాటా ఇండికేట్ చేస్తుంది. ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఫుడ్ ప్రైస్ డాటా షో దట్ ద CPFI's 9 సబ్స్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో, దాని యొక్క కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో పోస్టెడ్, ఈ కేటగిరీస్ అనేవి పోస్ట్ చేసాయంట. ఏం పోస్ట్ చేశాయి? మంత్ ఆన్ మంత్ గెయిన్స్, మంత్ ఆన్ మంత్ ఇంక్రీజ్ అయ్యే ప్రైస్ ఇంక్రీజ్ ఏవైతే ఉన్నాయో వాటిని పోస్ట్ చేసాయంట మంత్ ఆన్ మంత్. విత్ 8 ఆఫ్ దెమ్, అందులో 8 వచ్చేసి ఎక్సెప్ట్ షుగర్ తప్ప అండ్ అదర్ అంటే కండిమెంట్స్ గ్రూప్, ఎక్సెప్ట్ దీస్, అందులో 8 ఆఫ్ దెమ్ ఎక్సెప్ట్ షుగర్ అండ్ ఎడిమెంట్ గ్రూప్స్ రిజిస్టరింగ్ సీక్వెన్షియల్ ఎక్సలరేషన్. ఇక్కడ ఏం పోస్ట్ చేశారంటే ఇవి అందులో ఉండే 9 సబ్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో అవి పోస్ట్ చేశారంట. ఏం పోస్ట్ చేశాయి? 8 ఆన్ మంత్ ఆన్ మంత్ గెయిన్స్ని అంటే ఇంక్రీజెస్ని అంటే ప్రైస్ ఇంక్రీజెస్ని పోస్ట్ చేశారంట. అందులో 8 వితౌట్ అంటే ఎక్సెప్ట్ షుగర్ అండ్ కండిమెంట్స్ గ్రూప్ ఏదైతే ఉందో అంటే సాల్ట్ అవి కూడా రిమైనింగ్ కూడా ఇవి ఎక్సెప్షన్ అనమాట. రిమైనింగ్ అన్ని కూడా 8 ఆఫ్ దెమ్ రిజిస్టరింగ్ సీక్వెన్షియల్ ఎక్సలరేషన్ అంటాడు. ఆ రిమైనింగ్ 8 ఆఫ్ దెమ్ అన్ని కూడా చాలా 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 ఇంక్రీజ్ అవ్వకుండా పోతున్నాయని ఇవి పోస్ట్ చేశాయి అన్నాడు. అంటే ఏవి 9 సబ్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అవి పోస్ట్ చేశాడు. అవి ఎందులో ఉన్నాయి? CFP అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఉన్నటువంటి సబ్ కేటగిరీ 9 సబ్ కేటగిరీస్ అన్నాడు. ఇదంతా కూడా ఫుడ్ ప్రైస్ డాటా చూపిస్తుంది అని చెప్తున్నాడు, ఇండికేట్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ వరకు చూడండి. ఇందులో ఇదంతా కూడా మళ్ళీ సింపుల్ సెంటెన్స్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి వెజిటేబుల్స్, వర్బ్ వచ్చి కంటిన్యూడ్, ఇది మనకి V2 ఫామ్. సబ్జెక్ట్ వచ్చి ఇలా వర్బ్ 2 వస్తే మనం దీన్ని సింపుల్ పాస్ట్ జరిగింది అంటే కంటిన్యూ చేసింది అనమాట. సో వెజిటేబుల్స్ కంటిన్యూ టు ఎక్స్పీరియన్స్ ద మోస్ట్ ఇంటెన్స్ ప్రైస్ గెయిన్స్. అంటే వెజిటేబుల్స్ ప్రైస్ అనేది చాలా చాలా పెరిగిపోయాయంట. అంటే వెజిటేబుల్స్ కంటిన్యూ టు ఎక్స్పీరియన్స్ ద మోస్ట్ ప్రైస్ గెయిన్స్, వెజిటేబుల్స్లోనే ఎక్కువగా మనకి ప్రైస్ అనేది పెరిగాయి అని చెప్తున్నాడు. రైజింగ్ 29.3% అంత పెరిగిందంట ఇయర్ ఆన్ ఇయర్లో వెజిటేబుల్ ప్రైస్ ఎంత పెరిగాయంట? 29%, 3% పెరిగాయి అంటున్నాడు. బై ఏ వరీయింగ్ 11 month హై అంటే 11 month హై సీక్వెన్షియల్ పేస్ ఆఫ్ 14.2%. ఇయర్ ఆన్ ఇయర్లో ఎంత పెరిగిందంట? మనకి 29.3% పెరిగిందని చెప్తున్నాడు వెజిటేబుల్స్ గురించి. అంతా వెజిటేబుల్ పెరిగిన ప్రైస్ గురించి. అండ్ 11 month చూసుకున్నట్లయితే ఎంతనంటే హై అంట అది ఎంత? అందులో 11 monthలో మనం చూడండి 14.2% పెరిగిందంట ఇందులో. అంటే ఈ 11 month ఇదంతా 11 month అందులో ఇయర్ ఆన్ ఇయర్లో టోటల్గా మనకి 29.3% పెరిగింది ఓవరాల్గా. అందులో 11 month హై ఏంటంటే అంటే 14.2% అంట అని చెప్తున్నాడు. ఇదంతా కూడా టాపిక్ ఏంటి? వెజిటేబుల్ ప్రైస్ ఎక్కువగా పెరిగిపోయాయని చెప్పాడు. ఒకసారి చూడండి, వెజిటేబుల్స్ కంటిన్యూ టు ఎక్స్ప్లెయిన్ ద మోస్ట్ ఇంటెన్స్ ప్రైస్ గెయిన్స్ రైజింగ్ ఎంత 29.3% ఇయర్ ఆన్ ఇయర్ అండ్ బై వరీయింగ్ 11 month హై సీక్వెన్షియల్ పేస్ ఆఫ్ 14.2% అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో ఇది కూడా మనకు ఒక సింపుల్ సెంటెన్స్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఇదంతా కూడా సబ్జెక్ట్. ద మోస్ట్ వైడ్లీ కన్జ్యూమ్డ్ తినేవి అనమాట. ఏంటి? పొటాటో, ఆనియన్, టమాటో, ఇవన్నీ కూడా మనకు సబ్జెక్ట్. కంటిన్యూడ్ ఇది వర్బ్ 2 అంటే కంటిన్యూ చేసే అనమాట. ఇదంతా కూడా జూన్లో జరిగిన డాటా గురించి చెప్తున్నాడు. అంటే రీసెంట్గా జూన్లో జరిగినటువంటి CPI కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డాటా ప్రకారంగా ఇది చెప్తున్నాడు. ఓకేనా. ఇందులో నెక్స్ట్ ఈ డాటా చెప్తుంది, ఫుడ్ ప్రైస్ డాటా గురించి డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. అందులో వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా రైజింగ్లో ఉన్నాయంటున్నాడు.
అందులో ఎస్పెషల్లీ తీసుకున్నట్లయితే ఏంటి పొటాటో ఆనియన్ టమాటో అనేవి ఎక్కువగా ఉన్నాయి. చూడండి ఈ సబ్జెక్ట్ అది వర్బ్. సో ద మోస్ట్ వైడ్లీ కన్జ్యూమ్డ్ పొటాటో ఆనియన్ అండ్ టమాటో కంటిన్యూ టు లాగ్ అంటే ఏంటి రిజిస్టర్ మనం ఆల్రెడీ మీనింగ్ తెలుసుకున్నాం కదా. రిజిస్టర్ సమ్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గెయిన్స్, చాలా ఎక్కువ ప్రైస్ అవి పెరిగాయంట ఇందులో అని చెప్తున్నాడు. విత్ దేర్ ప్రైజెస్ రైజింగ్ ఇయర్ ఆన్ ఇయర్ 57 ఇదెంత ఇది పొటాటోస్ చెప్తుంది 57.6% అంట, 58.5% అంట, 26.4%. ఇదంతా కూడా ఈ ఇంక్రీజ్ గురించి మాట్లాడుతుంది రెస్పెక్టివ్ అన్నాడు. సో ఏంటి చూడండి ఒకసారి ఫైనల్గా ఈ స్టేట్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటి, ద మోస్ట్ కన్జ్యూమ్డ్ పొటాటో వైడ్లీ కన్జ్యూమ్డ్ పొటాటో ఆనియన్ టమాటో కంటిన్యూ టు రిజిస్టర్ సమ్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గెయిన్స్ విత్ దేర్ ప్రైజెస్ రైజింగ్ ఇయర్ ఆన్ ఇయర్ 57.6%, 58.5% అండ్ 26.4%. ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి ఇలా మీరు. ఓకేనా. నెక్స్ట్ స్టేట్మెంట్. సో టోటల్గా ప్యాసేజ్ అంతా కూడా మనకి దేని చెప్తుంది, టోటల్గా ఎకానమీకి రిలేటెడ్గా ఉంది. ఓకేనా. ఫైనల్గా మనకు ఆ స్టార్టింగ్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కానీ సబ్లైన్స్ కానీ పూర్తిగా అర్థమవుతాయి. ఈ స్టేట్మెంట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో ఇందులో ఏం చెప్తారంటే నార్ అంటే ఎప్పుడు కూడా నెగిటివ్ కేస్, అంటే అది జరగదు ఇది జరగదు అంటాం, రెండు ఛాన్స్ లేవంటాం కదా. నార్ ఇప్పుడు వచ్చినా రెండు జరగవు, అసలు జరగవు ఏది అని ఉంటుంది. సో ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ద అవుట్లుక్, ఇది మనకి సబ్జెక్ట్. సో ఇది వర్బ్, మనకి ఇది లింక్ చూడండి, ఇది వర్బ్ డస్ ఆఫర్ అనమాట. సో అవుట్లుక్ అంటే ఫ్యూచర్, నార్ డస్ ద అవుట్లుక్ ఫర్ ఫుడ్ ప్రైజెస్ ఆఫర్ మచ్ కంఫర్ట్. అంటే ఫుడ్ ప్రైజెస్ అనేవి ఫ్యూచర్లో కూడా తగ్గుతాయని నమ్మకం లేదు. అంటే నాట్ డస్ ద అవుట్లుక్ ఫర్ ఫుడ్ ప్రైజెస్ ఆఫర్ మచ్ కంఫర్ట్ అనేది లేదు, మచ్ కంఫర్ట్ కూడా ఆఫర్ చేసే అవకాశం లేదు ఈ ప్రైస్ అని అన్నాడు. ఫ్యూచర్లో కూడా జరిగే అవకాశం లేదన్న విధంగా చెప్పాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు సో హియర్. ఇందులో మళ్ళీ సబార్డినేట్ క్లాజ్ ఉంది, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకేనా. ఇది ఓకే స్టేట్మెంట్ ఉండి ఒకసారి ఇక్కడ వరకు రైట్. ఇది మెయిన్ క్లాజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఇలా మెయిన్ క్లాజ్ వచ్చేసి దీనిలో సబ్జెక్ట్ చూద్దాం. ఈ డాటా మనకు మెయిన్ క్లాస్ సబ్జెక్ట్ డాటా షోస్, ఇది డాటా షోస్, ఇది లింక్ చేయండి. డాటా సబ్జెక్ట్ షోస్ అనేది వర్బ్, ఇక్కడ ఇది లింక్ చేయండి. డాటా చూపిస్తుంది అంటారు. అంటే ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఆల్ ఇండియా యావరేజ్ రీటైల్ ప్రైస్, ఇదంతా మనకు సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి మనకు దీనిది కంటిన్యూడ్, ఇది వర్బ్ V2, దీన్ని లింక్ చేయాలి. ద ప్రైస్ అంటే ఆల్ ఇండియా యావరేజ్ రీటైల్ ప్రైస్ కంటిన్యూ టు రిమైన్ ఆన్ ఏ టియర్ అంటున్నాడు. రైట్. సబ్జెక్ట్ ఇక్కడ చూడండి ఒకసారి మీరు క్లియర్గా. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి డాటా, దెన్ వర్బ్ షోస్. దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి ఆల్ ఇండియా యావరేజ్ రీటైల్ ప్రైస్ ఈ సబ్జెక్ట్, దీని వర్బ్ వచ్చేసి కంటిన్యూడ్ అనమాట. ఇలా లింక్ చేసుకోవాలి. ఇది క్లాజెస్, ఈ సబార్డినేట్ అది మెయిన్ క్లాస్. మెయిన్ క్లాస్లో డాటా అనేది మెయిన్ ఇంపార్టెంట్. డాటా ఏ డాటా అంతా డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ప్రైస్ మానిటరింగ్ డివిజన్స్ వెబ్సైట్, ఆ వెబ్సైట్ సంబంధించిన డాటా ఏదైతే ఉందో షోస్ చూపిస్తుందంటే ఏమని, ద ఆల్ ఇండియా యావరేజ్ రీటైల్ ప్రైస్ ఆఫ్ పొటాటో అండ్ ఆనియన్స్ కంటిన్యూ టు రిమైన్ ఆన్ ఎ టియర్, అంటే బీ సక్సెస్ఫుల్ అని ఇచ్చాడు మీనింగ్. యాజ్ ఆన్ July 15 బీయింగ్ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాడు కాంటెక్స్లో. అంటే వీటి యొక్క ప్రైస్ అనేది సక్సెస్ఫుల్ ఇంక్రీజ్ అయిందనే విధంగా చెప్పాడు. ఎంతవరకు అంటే ఆల్మోస్ట్ 56% అండ్ 67% హయ్యర్ రెస్పెక్టివ్లీ దానే ఇయర్ ఎర్లీగానే వీటి ప్రైస్ అనేవి సక్సెస్ఫుల్గా ఇంక్రీజ్ అయ్యన్న విధంగా చెప్పాడు. ఆన్ ఏ టియర్ అంటే బీ సక్సెస్ఫుల్ ఇన్ సంథింగ్ అనమాట. సో అంతవరకు ఇంక్రీజ్ అయినాయి అని చెప్తున్నాడు. అకార్డింగ్ టు దిస్ డాటా, ద డాటా షోస్ విచ్ డాటా ఆన్ దిస్ వెబ్సైట్, ఏ వెబ్సైట్, ద డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ప్రైస్ మానిటరింగ్ డివిజన్స్ వెబ్సైట్ షోస్, ద డాటా షోస్ the all India average retail price of potato and onion continue to remain on a tier and be successful ekkada on July 15 being almost entavaraku being successful in 56% and 67% higher and respectively than year earlier year ki munde idantha kuda increase ayindani cheptunnadu. Next this statement is from here to here. దీనిలో మనకి ఎటువంటి సబార్డినేట్ క్లాస్ లేదు, ఓన్లీ మెయిన్ క్లాస్. దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి ప్రైజెస్, ఇది మనకి సబ్జెక్ట్. వర్బ్ వచ్చేసి దీనికి చూడండి ప్రైజెస్ వచ్చేసి వర్బ్ ఇక్కడ వచ్చింది.
సో సబ్జెక్ట్ ఇటు వచ్చింది, సారీ. ఇక్కడ ఆఫర్డ్ ఇది వర్బ్, ఇది V2. సో ద ప్రైజెస్ ఆఫర్డ్, టు ఆఫర్డ్ అనమాట. సో ఏ ప్రైజెస్? ద ప్రైజెస్ ఆఫ్ సిరియల్స్, ప్రైజెస్ సిరియల్ యొక్క ప్రైజెస్ అనేది. లార్జ్ ఈవెంటట, ద లార్జెస్ట్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ద ఫుడ్ బాస్కెట్. అంటే సిరియల్స్ అంటే ఏంటి? గోధుమలు, రైస్, ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వాటి గురించి డిస్కస్ చేస్తున్నారు. అంటే ఏంటంటే లార్జెస్ట్ కన్స్టిట్యూయెంట్ ఆఫ్ ద ఫుడ్ బాస్కెట్, ఎక్కువగా వినియోగంలో ఉంచుకుంటాం కదా అవి. అంటే ప్రైస్ ఆఫ్ సెరియల్స్ టూ ఆఫర్డ్, అవి కూడా ఆఫర్ చేశాయంట. ఏంటి? లిటిల్. లిటిల్ అంటే నెగిటివ్ కేస్లో తీసుకోవాలి. మనకి లిటిల్ అంటే ఎప్పుడు కూడా నెగిటివ్ కేస్లో తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఈ సెన్స్లో మన నెగిటివ్. ఏ లిటిల్ అంటే పాజిటివ్, మనకి రూల్ ఉంటుంది అబ్జెక్టివ్లో. ఏ లిటిల్ అంటే పాజిటివ్, లిటిల్ అంటే పాజిటివ్. లిటిల్ అంటే నెగిటివ్, ఏ లిటిల్ అంటే పాజిటివ్. అంటే ఇక్కడ ద ప్రైజెస్ టూ ఆఫర్డ్ లిటిల్ రెస్పైట్. రెస్పైట్ అంటే ఏంటి? రెస్ట్, రిలాక్స్ అంటాం కదా, ఇవ్వలేదు. అవి కూడా ఇంక్రీజ్ అవ్వకుండా వస్తున్నాయి అంటున్నాడు. With the average retail price of rice and wheat running almost 10% and 6% higher than a year earlier. ఇవి కూడా చాలా వరకు ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి అంటున్నాడు. ఎంత? 10%, 60% ఇయర్ ఎర్లీగా అన్నాడు రెస్పెక్టివ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రైజెస్ ఆఫర్డ్ లిటిల్ రెస్ట్, రిలాక్సేషన్ ఇచ్చినాను కాదు అక్కడ. లిటిల్ ఇచ్చిందంటే నెగిటివ్ వర్డ్, ఏ లిటిల్ ఇస్తే పాజిటివ్ అనమాట. ఇదంతా కూడా నెగిటివ్ కాంటెక్స్ట్, గుర్తుపెట్టుకోండి. అవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సెరియల్ అంటే ఇక్కడ మనకి ఇందాక ఆనియన్స్, పొటాటోస్ అండ్ టమాటో గురించి డిస్కస్ చేశాడు. ఇప్పుడు ఏమన్నాడు? సెరియల్స్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎంతవరకు? 10%, 60%, ఆల్మోస్ట్ ఇయర్ ఎర్లీ అన్నాడు. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి ఇది ఒకటి మెయిన్ క్లాస్, ఇది సబార్డినేట్ క్లాస్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి ఉంది. అండ్ బట్ కనెక్ట్స్ టు అపోజిట్, అంటే రెండు డిఫరెంట్ సెంటెన్సెస్ కలుపుతుంది. బట్కు ముందు ఒక సెంటెన్స్, బట్ తర్వాత కూడా మనకి ఓకే. బట్ అనేది ఇక్కడ మనకి ప్రపోజిషన్, కంజంక్షన్గా పనిచేస్తుంది, ప్రిపోజిషన్గా పనిచేస్తుంది. మనకు ఓన్లీ వన్ సబార్డినేట్ క్లాస్ ఉంది. సో ఇది సబార్డినేట్ క్లాస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అండ్ ఇదంతవరకు సబార్డినేట్ క్లాస్. సో ఇందులో మెయిన్ క్లాస్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. మెయిన్ క్లాస్ సబ్జెక్ట్ వచ్చేసి IMD డాటా, ఇది మనకి సబ్జెక్ట్. ఇందులో దీని వర్బ్ వచ్చేసి రివీల్, ఇది వర్బ్ మనకి. అంటే IMD డాటా రివీల్ అంటే రివీల్ చేస్తుంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి కంట్రీ వైడ్ ప్రెసిపిటేషన్. ప్రెసిపిటేషన్ అంటే రెయిన్ఫాల్. సో కంట్రీ వైడ్ ప్రెసిపిటేషన్ అనేది మన సబ్జెక్ట్. దీని వర్బ్ వచ్చేసి వాజ్, ఇది వర్బ్. ఓకేనా? ఏం చెప్తున్నా చెప్తాం. ఆల్సో IMD డాటా యాజ్ ఆన్ జూలై 14 ప్రకారంగా రివీల్ చేసిందంట. చేస్తుంది ఏంటంట? ద కంట్రీ వైడ్ రెయిన్ఫాల్ గురించి మాట్లాడుతుంది. ద కంట్రీ వైడ్ ప్రెసిపిటేషన్ సిన్స్ జూన్ ఫస్ట్ నుంచి వాజ్ స్టిల్ నాట్ ఓన్లీ ఎట్ 2% డెఫిసిట్ అంటే షార్టేజ్, వర్షం అనేది చాలా తక్కువగా ఉందని చెప్తున్నాడు. బట్ ఆల్సో స్పేషియల్లీ స్క్యూడ్ అన్నాడు. స్క్యూడ్ అంటే చేంజ్డ్ అనమాట. సడన్ గా ఏ డైరెక్షన్ ఉందో డైరెక్షన్ చేంజ్ అవ్వడం అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు? రెయిన్ గురించి మాట్లాడుతున్నాడు. కంట్రీ వైడ్ రెయిన్ఫాల్ అయితే ఉందో అది ఓన్లీ డెఫిసిట్గా ఉందంట, 2% డెఫిసిట్గా ఉంది అంటున్నాడు. స్టిల్ నాట్ ఓన్లీ 2% డెఫిసిట్, బట్ ఆల్సో దాని యొక్క ఎక్కడ పడుతుందో ఎలా దాని డైరెక్షన్ అనేది క్లారిటీ తెలియట్లేదు అని చెప్తున్నాడు ఇందులో. అంటే స్క్యూడ్ అంటే ఏంటి? మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ అదర్ ప్లేస్, అంటే సడన్ గా దాని డైరెక్షన్ చేంజ్ చేయడానికి స్క్యూడ్ అంట. సో ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద కంట్రీ వైడ్ రెయిన్ గురించి మాట్లాడుతున్నాడు. ఏం రెయిన్? ఎప్పటి నుంచి? ఎక్కడి నుంచి అంటే సిన్స్ జూన్ ఫస్ట్ నుంచి ఇట్ వాస్ నాట్ ఓన్లీ ఎట్ 2% డెఫిసిట్ ఉందంట. రెయిన్ గురించి మాట్లాడుతున్నాడు, రెయిన్ఫాల్ గురించి. బట్ ఆల్సో స్పెషల్లీ స్క్యూడ్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు టమాటో ప్రైజెస్ సబ్జెక్ట్. దీని వర్బ్ వచ్చేసి మనకు సో లింక్ చేయండి ఇలా. అండ్ టమాటో ప్రైజెస్ వర్ 76% హయ్యర్ దెన్ ఇన్ మిడ్ జూన్ అంట. మిడ్ జూన్లో 76% హయ్యర్గా ఉన్నాయంట. చూద్దామా? అండ్ టమాటో ప్రైజెస్ దో ఆల్మోస్ట్ 43% సాఫ్టర్ దెన్ 12 monthsలో 43% సాఫ్టర్గా ఉన్నా కూడా 12 months ago సాఫ్టర్గా ఉన్నా కూడా దే వర్ 76% హయ్యర్ దాన్ ఇన్
మిడ్ జూన్ అంటున్నాడు. మిడ్ జూన్లో 76% హయ్యర్గా ఉన్నాయి అన్నాడు. అండ్ లైక్లీ సిగ్నలింగ్ ఏ షిఫ్ట్ ఇన్ ఇట్స్ ప్రైస్ మూమెంట్ అన్నాడు. అంటే వీటి ప్రైస్ కూడా ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. సో టాపిక్ వచ్చేసి టోటల్గా ఫుడ్ ప్రైస్ గెయిన్స్ అనేవి ఎక్కువగా ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉందని చెప్తాడు కాన్సెప్ట్లో. సో సిపి ఏం చెప్పింది మనకి, అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏం చెప్పింది మనకి, అండ్ రీటైల్ ప్రైస్ గెయిన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్పాడు. ఇది ఇంక్రీజ్ అయినాయని చెప్పాడు జూన్ మంత్ డేటా ప్రకారం. కానీ ఇందులో ఎస్పెషల్లీ ఇందులో ఉన్నవేంటి, ఈ ఫుడ్ ప్రైజెస్ అనేవి ఎక్కువగా ఇందులో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాడు. నెక్స్ట్ దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది మనకు దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి ఓకే, ఇట్లా 2 క్లాస్ ఉన్నాయి రైట్. ఓకే, ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి 11 ఆఫ్ ద ఇండియాస్ 36 మీటియరాలజికల్ సబ్ డివిజన్, ఇంత కూడా సబ్జెక్ట్ అండి. 11 ఆఫ్ ద 36 మీటియరాలజికల్ సబ్ డివిజన్స్ లో 11 ఏవైతే ఉన్నాయో దానికి సబ్జెక్ట్ అది వర్. ఇది వర్ అనేది మనకి హెల్పింగ్ వర్బ్ అండ్ క్లాసిఫైడ్ అనేది V3 ఫామ్. వర్ క్లాసిఫైడ్ అంటే 11 ఆఫ్ ద 36 మీటియరాలజికల్ సబ్ డివిజన్స్ వర్ క్లాసిఫైడ్. ఏ విధంగా క్లాసిఫై చేస్తారంటే డెఫిషియెంట్, అక్కడ వర్షాలు లేవంట. డెఫిషియెంట్ అంటే అక్కడ వర్షాలు ఎక్కువ కురలేదని చెప్తున్నాడు. అంటే 11 ఆఫ్ ద ఇండియాస్ 36 మీటియరాలజికల్ సబ్ డివిజన్స్ వర్ క్లాసిఫైడ్ యాజ్ డెఫిషియెంట్. అక్కడ వర్షాలు ఏం లేవు అంటాడు. అందులో 11 ఏంటి మీనింగ్, దీస్ రీజియన్స్ హ్యాడ్ రిసీవ్డ్ 20% to 59% లోయర్ రెయిన్ఫాల్ దాన్ ద లాంగ్ పీరియడ్ యావరేజ్ అన్నాడు. సో అక్కడ వర్షాలు ఎక్కువగా లేవు కాబట్టి దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ డెఫిషియెంట్ కొరత అంటాం కదా. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఒకసారి చూడండి. సో వీటిని ఏ విధంగా కన్సిడర్ చేశారు, ఇందులో 36 మీటియరాలజికల్ సబ్ డివిజన్లో అంటే దేవర్ క్లాసిఫైడ్ డెఫిషియెంట్ అంటే షార్టేజ్. ఏం షార్టేజ్ అంటే మీనింగ్ దీస్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో హ్యాడ్ రిసీవ్ చేసుకున్నాయంట. ఎంత 20% to 59% లోయర్ రెయిన్ఫాల్ రిసీవ్ చేసుకున్నాయట దాని ద లాంగ్ పీరియడ్ యావరేజ్ అన్నాడు. సో దానివల్ల వాటిలో అక్కడ ఆ ప్లేసెస్ని డిఫిషియెంట్ అంటే వాటిని క్లాసిఫైగా చేశారని చెప్తున్నాడు. ఆ ప్లేసెస్ని డిఫిషియెంట్గా క్లాసిఫై చేశారు, వర్గీకరించారని చెప్తున్నాడు. ఆ 11 అందులో. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు పాలసీ మేకర్స్, ఇది సబ్జెక్ట్. దాని వర్బ్ వచ్చేసి ఫేస్, ఇది వర్బ్. అంటే పాలసీ మేకర్స్ ఫేస్ ఏంటంటే ఏం ఫేస్ చేస్తున్నారట, అన్ఎన్వియబుల్ అంటే అన్ప్లజెంట్ టాస్క్ని వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుందట. చూద్దామా. విత్ సమ్ కీ ఫుడ్ గ్రోయింగ్ ఏరియాస్ ఇంక్లూడింగ్ పంజాబ్ సీన్ డిఫిషియంట్. పంజాబ్లో కూడా వర్షం లేదు అని చెప్తున్నాడు. అంటే సో విత్ సమ్ కీ ఫుడ్ గ్రోయింగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయి, ఇంపార్టెంట్ ఫుడ్ గ్రోయింగ్ ఏరియాస్ ఉంటాయో, ఇంక్లూడింగ్ పంజాబ్ ఆల్సో సీన్ డెఫిషియంట్ అంటే అక్కడ కూడా వర్షం లేదన్నాడు. ఇంక్లూడింగ్ పంజాబ్ కూడా అందులో వర్షం అనేది లేదు అంటున్నాడు. డిఫిషియంట్ రెయిన్స్ అన్నాడు. దానివల్ల డ్యూ టు దిస్ రీజన్ పాలసీ మేకర్స్ ఫేస్ అండ్ అన్ప్లెజెంట్ టాస్క్ ఇన్ ట్రైయింగ్ టు స్లో ద పేస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటే పాలసీ మేకర్స్ కూడా ఇబ్బంది అవుతుందని చెప్పాడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. అండ్ ఎడిటోరియల్ ఏం మాట్లాడింది మనకు, ఎరాటిక్ రెయిన్ఫాల్ మేక్ ద గోల్ ఆఫ్ కర్బింగ్ ఇన్ఫ్లేషన్ మోర్ ఛాలెంజింగ్ అన్నాడు. సో ఫైనల్గా మనకి ఇచ్చేనాక ఆ హెడ్లైన్స్ కానీ సబ్ హెడ్లైన్స్ చదివితే క్లియర్గా అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ.